జార్ఖండ్ చట్టసభ దిక్కులు పెక్కటిల్లల పేపర్ లీకులకు నిరసనగా విధానసభను ముట్టడించినటువంటి యువత భవనం సమీపంలోకి చొచ్చుకెళ్లిన నిరుద్యోగులు ఉద్రిక్తం నిరసనకారులపై లాఠీలు టియర్ గ్యాస్ తీవ్ర గాయాలు జేఎస్ఎస్సి సిజిఎల్ పరీక్ష రద్దుకు నిరుద్యోగుల డిమాండ్ మహాతో మద్దతు సిబిఐ దర్యాప్తునకు మరాండి డిమాండ్ జ్యుడిషియల్ విచారణకు సిద్ధమన్న జార్ఖండ్ సర్కార్ జేపీఎస్సి మాజీ చైర్మన్ కియాంగ్తే అరెస్ట్ జార్ఖండ్ ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల పరీక్షల్లో అక్రమాలు పేపర్ లీకేజీలకు వ్యతిరేకంగా నిరుద్యోగ అభ్యర్థులు సోమవారం రాంచీలో చేపట్టినటువంటి అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. ఈ కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు 1500 మందికి పైగా పోలీసులు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలను మోహరించి ఎక్కడికక్కడే బారికేడ్లను ఏర్పాటు చేశారు. సో అంటే జార్ఖండ్లో మళ్ళీ ఒక ఉద్యమం స్టార్ట్ అయింది. అంటే అక్కడ ఉన్నటువంటి ప్రశ్నాపత్రాల లీకేజీకి వ్యతిరేకంగా మొన్న తెలంగాణలో ఏం జరిగిందనంటే ఢిల్లీలో పేపర్ లీకేజీలకు వ్యతిరేకంగా ఉద్యమం జరుగుతూ ఉంటే తెలంగాణలో పేపర్ లీకేజీలకు ఊపిరి పోసి తెలంగాణలో పేపర్ లీకేజీలకు బాటలేసినటువంటి కేటీఆర్ గారు ఇక్కడ ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నప్పుడు ఏ పేపర్ లీకేజీలు అయితే జరిగినాయని చెప్పేసి ఉద్యమాలు జరిగినాయో ఆయన మళ్ళా ధర్నా చౌక్లో జరుగుతున్నటువంటి కాక్రోచ్ జనతా పార్టీ మీటింగ్కి వచ్చి హితబోధ చేస్తూ ఉంటాడు. ఆయన ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, వీళ్ళు చేస్తున్నటువంటి ఉద్యమాలు మంచివి అని. కానీ మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అదే పేపర్ లీకేజీలకు వ్యతిరేకంగా ఇక్కడ ఉద్యమాలు జరిగితే ఎంతమంది మీరు కేసులు పెట్టలే, ఎంతమంది మీరు లాఠీ చార్జ్ చేయలే. ఆ రోజు పేపర్ లీకేజీలకు వ్యతిరేకంగా మీకు సంబంధించినటువంటి దగ్గర మనుషులే పేపర్ లీకేజీలో ఉన్నారని చెప్పేసి ఆరోపణలు చేసినప్పుడు దానికి మీరు పరువు నష్టం దావారాగా వేరు కదా, మీడియా ఛానల్ని టార్గెట్ చేసారు కదా. ఇప్పుడు పేపర్ లీకేజీలకు ఆజ్యం పోసినటువంటి వ్యక్తులే పేపర్ లీకేజీలకు వ్యతిరేకంగా మేము ఉద్యమం చేస్తామని చెప్పేసి మాట్లాడితే ఎట్లా? తెలంగాణ ప్రజలు పిచ్చోళ్ళు అనుకుంటారా? తెలంగాణ ప్రజలకు తెలియదు అనుకుంటారా? మర్చిపోయారు అనుకుంటారా? ఇప్పుడు ఒక ఉద్యమం జరుగుతుంది కాబట్టి ఆ ఉద్యమం దగ్గరికి మీరు వచ్చి మద్దతుగా నిలబడ్డారు కాబట్టి ఇక్కడ కాదు గొడవలు అని చెప్పేసి వదిలేసారు తప్ప మీరు చేసినటువంటి పేపర్ లీకేజీల వల్ల ఇక్కడ చచ్చిపోయినటువంటి ప్రవళిక లాంటి చెల్లెల వారసులు ఇక్కడ ఉన్నారనే విషయాన్ని మర్చిపోవద్దు మీరు. ఇక్కడ అందరూ శ్రీకాంతాచారి వారసులు ప్రవళిక వారసులే ఉన్నారు, వాళ్ళ అన్నదమ్ములే ఉన్నారు. మీరు ఎక్కువ రోజులు నీతులు చెప్పి ఈ బీజేపీ కాంగ్రెస్లు చేస్తున్నటువంటి అరాచక పాలన అని చెప్పి మీరు మళ్ళీ అధికారంలోకి రావడం కోసం ఎన్ని కుట్రలు చేసినా కూడా తెలంగాణ ప్రభుత్వం వాటన్నిటిని పరిశీలిస్తూ ఉంది. యావత్ తెలంగాణ నిరుద్యోగులు విద్యార్థులు మీ రాజకీయాలను అర్థం చేసుకుంటున్నారు. ఈరోజు లక్షలాది మంది రోడ్ల మీదకి వస్తున్నారంటే కారణం వాళ్ళకేం సోయలేక కాదు, వాళ్ళందరూ అర్థం చేసుకుంటున్నారు. ఇన్ని రోజులు సోషల్ మీడియాను ఇష్టం వచ్చినట్టు వాడినా ఇప్పుడు ప్రశ్నించడం కోసం వాడుతున్నారు. ఇప్పుడు తప్పకుండా మీ కుల రాజకీయాలను, మీ కుట్రల రాజకీయాలను, మీ నీచ రాజకీయాలను ఎండగట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. కేటీఆర్ అయినా, రేవంత్ రెడ్డి అయినా, ఇంకో పార్టీ అయినా, బీజేపీ అయినా, నిన్న రామచంద్రరావు గారు మాట్లాడుతూ ఏమంటున్నాడు? విద్యార్థుల నిరుద్యోగుల గుండె కోత మీకు వినబడతలేదా, వాళ్ళ ఆర్తనాదాలు మీకు వినబడతలేవా అని అంటున్నాడు. విద్యార్థుల సమస్యలు మీకు కనబడతలేవా అంటున్నాడు. తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, మొన్న మరి నీటి విద్యార్థుల గురించి మాట్లాడకపోతివి, ఒక ప్రెస్ మీట్ పెట్టకపోతివి, నీటి విద్యార్థుల సమస్యను మీరు ఎందుకు పరిష్కరించలేకపోతున్నా అని చెప్పేసి ఒక మాట మాట్లాడకపోతుంది, పేపర్ లీకేజ్ వ్యతిరేకంగా ఒక నినాదం ఇవ్వకపోతుంది. కాబట్టి మీరు కూడా తెలంగాణ ప్రజలారా ఈ రాజకీయాలకు సంబంధించిన విషయంలో ఏం జరుగుతుంది ఏంది అనేది మీరు కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఇక 73 లక్షల ఓట్లు హుష్కాకి, వీరిలో చనిపోయిన వారు, 2 చోట్ల ఓట్లు ఉన్నవారు, ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించిన వారు కూడా 3,38,26,448 మంది ఓటర్లలో 2,64,73,616 మంది వివరాలు డిజిటలైజ్. ఇది మొత్తం ఓటర్లలో 78% మాత్రమే. 94.31%తో భువనగిరి టాప్, హైదరాబాద్ లాస్ట్. రాజధానిలో ఏకంగా 20 లక్షల ఓట్లు ఏఎస్డి జాబితాలో 17న ముసాయిదా లిస్టులో పేరు లేకపోతే మళ్ళీ ఛాన్స్. అప్పటికీ ఫారాలు ఆధారాలు ఇవ్వకపోతే ఓటు అవుట్. రాష్ట్రంలో దాదాపు 73 లక్షల ఓట్లు గల్లంత కానున్నాయా? వీరిలో చనిపోయిన వారు, 2 చోట్ల ఓట్లు ఉన్నవారితో పాటు ఓటు హక్కు కోసం ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించిన వారు ఉన్నారా? ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించకపోతే వారి ఓట్లు జాబితా నుంచి పోనున్నాయా? ఈ ప్రశ్నలకు అవును అనే సమాధానమే వస్తుంది. ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ ఎస్ఐఆర్ ముగిసింది. ఎన్నికల ప్రధాన అధికారి సోమవారం వెల్లడించిన వివరాల ప్రకారం రాష్ట్రంలో మొత్తం 3,38,00,000 ఫారాలను పంపిణీ చేశారు. వాటి డిజిటలైజేషన్ ప్రక్రియ 78% మాత్రమే పూర్తయింది. మిగిలిన
దాదాపు 73 లక్షల మంది ఓటర్లకు సంబంధించిన వివరాలను నమోదు చేయలేదు. వీరిని ఏఎస్డి ఆబ్సెంట్ ఆర్ షిఫ్ట్ ఆర్ డెత్ జాబితాలో చేర్చారు. నేనేమంటున్నా అంటే హైదరాబాద్ లాస్ట్ ఉన్నట. హైదరాబాద్ బరాబర్ లాస్ట్ ఉంటుంది. హైదరాబాదు ఈ దేశానికి ఒక గొప్ప పేరున్నటువంటి ప్రాంతం. ఇక్కడ బతుకుతున్నటువంటి వాళ్ళలో ఇక్కడ దాదాపు 80 లక్షల పైగా జనాలు నివసిస్తున్నారని అధికారిక లెక్కలే ఉన్నాయి. వచ్చిపోయేటువంటి వాళ్ళు కాదు. ఇక్కడే నివసిస్తున్నటువంటి వాళ్ళ సంఖ్య 80 లక్షల పైగా ఉందని ఉన్నది. మరి ఈ 80 లక్షల మందిలో బతుకు తెరుగు కోసం వచ్చినటువంటి వాళ్ళే ఎక్కువ మంది. ఇన్ని రోజుల పాటు ఇక్కడే తెలంగాణలో ఎలక్షన్ జరుగుతున్నాయేమో తెలంగాణలో ఓటేస్తారు, మళ్ళీ ఆంధ్రాలో ఎలక్షన్ జరిగితే ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళందరూ ఆంధ్రాకి వెళ్ళిపోతారు. ఇది మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ ఏదైతే ఉందో ఈ ప్రక్రియ ప్రకారంగా ఆంధ్ర ఓట్లు మొత్తం తొలగించిరా లేదా, మార్వాడిల ఓట్లు తొలగించిరా లేదా? ఈరోజు తెలంగాణలో నివసిస్తున్నటువంటి వాళ్ళు తెలంగాణ మీద అధికారం చెలాయించాలనేటువంటి ప్రయత్నం చేస్తే మేము వ్యతిరేకిస్తూ ఉంటే తిడుతున్నారు. మరి ఇప్పుడు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి విషయాలు బయట తీసి ఎంతమంది ఓటర్లు అక్కడ ఇక్కడ ఓట్లు కలిగి ఉన్నారు. ఇప్పుడు తెలంగాణ వరకు మాత్రమే చేసి తెలంగాణలో మాత్రమే నీకు కరీంనగర్లో ఉండి హైదరాబాద్లో ఉందా, నీకు నిజామాబాద్లో ఉండి హైదరాబాద్లో ఉందా, నీకు వరంగల్లో ఉండి హైదరాబాద్లో ఉందా అని చెప్పేసి లెక్కలు తీసుడు కాదు. నీకు ఆంధ్రప్రదేశ్లో ఉండి హైదరాబాద్లో ఉందా, నీ కాకినాడ, అమలాపురం, విజయవాడ, కృష్ణా, గుంటూరు ఇట్లా జిల్లాలన్నింటిలో ఏ జిల్లాలో ఓటు హక్కు ఉంది, ఇక్కడ ఓటు హక్కు ఉందా, ఈ రెండు రాష్ట్రాల మధ్యలో ఓట్లను కూడా చీల్చేటువంటి ప్రయత్నం చేసేటువంటి ప్రయత్నం ఎస్ఐఆర్లో చేయాలి. చేసి ఇక్కడ ఆంధ్ర ఓట్ల పేరుతోని రాజకీయాలు చేస్తూ ఇక్కడ అమీర్పేట కానీ కుకటపల్లి కానీ ఈ ఏరియాలు జిహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చేది ఉంటే కమ్మలను ఆలోచన పెట్టుకొని అంటే టీడీపీ ఓట్లు ఉంటాయి ఇక్కడ, జనసేన ఓట్లు ఉంటాయి ఇక్కడ అని చెప్పేసి మాటలు మాట్లాడి ఈరోజు కూడా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర నాయకులు కూడా ఏమని మాట్లాడుతున్నారు, మేము జనసేనతో పొత్తు పెట్టుకోము, మేము టీడీపీతో పొత్తు పెట్టుకోమని మాట్లాడుతున్నాం. అసలు టీడీపీ జనసేన అనే పార్టీలు ఆంధ్ర పార్టీలు, వాటికి హక్కు ఉంది కావచ్చు, తెలంగాణలో పోటీ చేయవచ్చు, వాళ్ళ భారతదేశంలో ఎక్కడైనా పోటీ చేయవచ్చు. కానీ ప్రధాన ఎజెండా అంశంగా వాళ్ళు ఎందుకు వస్తున్నారు? ఏనాడు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పాలకులు మేము తెలంగాణ కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నాము, టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకున్నాము, కలవకుండా కవితతో పొత్తు పెట్టుకున్నాం అనే మాటలు వాళ్ళు మాట్లాడరు కదా. తీర్మాల మల్లనతో పొత్తు పెట్టుకున్నారని వాళ్ళు మాట్లాడరు కదా. మరి ఇక్కడ మాత్రం వాళ్ళ పేర్లు ఎందుకు వస్తున్నాయి అని అంటే కేవలం వాళ్ళ ఓట్లు ఇక్కడ ఉంటాయి కాబట్టి. మొన్న జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కూడా ఏం జరిగింది, నవీన్ యాదవ్ అనే వ్యక్తి నేను ఎన్టీ రామారావు విగ్రహం పెడతా అన్నందుకే నేను గెలిచిన కాబట్టి ఎన్టీ రామారావు విగ్రహం నేను ఆడ నడి రోడ్డు మీద పెడతా అని చెప్పేసి మైత్రివనం కాడ పెట్టిండు. దానికి ఎదురుగానే రోడ్డు మీద పెట్టిరు. అప్పుడు వాళ్ళు ఏమన్నారు, నేను మాట ఇచ్చిన కాబట్టి పెడుతున్నా అన్నారు. ఎవరికి మాట ఇచ్చినావు నువ్వు అని అంటే కమ్మలకు మాట ఇచ్చినావు. నేను ఆ మాట ఇచ్చిన కాబట్టి నాకు టీడీపీ మద్దతు ఇచ్చింది. టీడీపీ మద్దతు ఇవ్వడం వల్ల నేను గెలిచిన. టీడీపీ మద్దతు ఇచ్చిందంటే జనసేన మద్దతు ఇచ్చినట్టే, టీడీపీ మద్దతు ఇచ్చిందంటే బీజేపీ మద్దతు ఇచ్చినట్టే, టీడీపీ మద్దతు ఇచ్చిందనంటే నేను గెలిచినట్టే అనేటువంటి రాజకీయాలు చేసి ఇక్కడ రేవంత్ రెడ్డి వల్ల నేను గెలవలేదు, కేవలం కమ్మల ఓట్లతో టీడీపీ ఓట్లతో గెలిచిన అనేటువంటి విషయాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యే బహిరంగంగా చెప్తా ఉన్నాడు. అంటే ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయాలను ఎవరు శాసిస్తున్నారు? మరి రేవంత్ రెడ్డిని కూడా ఎవరు శాసిస్తున్నారు? మరి కాబట్టి ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ జరిగేది అంటే ఈ ఎస్ఐఆర్ ప్రక్రియ ప్రకారంగా మీరు ఆంధ్రాలో ఉంటారా, మీరు ఆంధ్రలో తెలంగాణలో మీ ఓటు హక్కు ఉండేదంటే ఆంధ్ర ఓటు తీసేసి ఇక్కడ అక్కడ రాజకీయాలు చేయకుండా తెలంగాణ రాజకీయాలు చేసేటువంటి వాళ్ళను తెలంగాణలో, ఆంధ్రాకు సంబంధించిన వాళ్ళను ఆంధ్రాకి వెళ్ళగొట్టడానికి ప్రయత్నం చేస్తే, వెళ్ళగొట్టడం అంటే పంపించడం కాదు, వాళ్ళకి ఇక్కడ ఓట్లు లేకపోతే వాళ్ళ ప్రభావంతో మేము గెలుస్తామనేటువంటి నమ్మకాన్ని మనం తీసేయచ్చు. లేదు అని అంటే మేము తెలంగాణలో కూడా మేమే రాజ్యం వెళ్తాం, తెలంగాణ మా అయ్య జాగిరు, నా జాగిర్ అని మాట్లాడేటువంటి రాజకీయాలు తెలంగాణలో చేసి ఇక్కడ యువకులను రెచ్చగొట్టడానికి ప్రయత్నం ఆ టీడీపీ చేస్తుంది, జనసేన చేస్తుంది, బీజేపీ కూడా చేస్తుంది.